వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనమైతే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో భాగంగా మనమైతే వేదాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ వేదాలు మొత్తం 4 రకాలని చెప్పుకున్నాము. అందులో ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం గురించి అయితే నిన్నటి క్లాసెస్ వరకు అయితే మనం డిస్కషన్ చేసుకున్నాము. ఈ వేదాలలో లాస్ట్ వేదం వచ్చేసి అథర్వణ వేదము. దాని గురించి వాళ్ళైతే మనం నేర్చుకుందాము. మనం చెప్పుకున్న 4 వేదాల్లో లాస్ట్ వేదం వచ్చేసి అథర్వణ వేదము. ఈ అథర్వణ వేదము మనం చెప్పుకున్న మిగతా 3 వేదాలలోకి వెళ్ళా 3 వేదాలలో కూడా భిన్నమైనది అనమాట. 3 వేదాలలో మనం చెప్పుకున్న మొదటి 3 వేదాలలో కూడా ఇది భిన్నమైన వేదము, భిన్నమైనది. అలాగే ఈ అథర్వణ వేదము ఆర్యేతులచే రచింపబడిన వేదం అన్నమాట. ఈ అథర్వణ వేదాన్ని ఆర్యేతరులు అంటే ఆర్యులు కాకుండా మిగతా వారు రచించారు. ఆర్యేతరులచే రచింపబడినది. అలాగే ఈ అథర్వణ వేదంలో మొత్తం శ్లోకాలు వచ్చేసి 711 శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాల సంఖ్య 711 శ్లోకాలు అయితే మనం ఈ అథర్వణ వేదంలో ఉన్నాయన్నమాట. అలాగే అథర్వణ వేదంలో మంత్రాలు పఠించే వారిని బ్రాహ్మణ అంటారు. మంత్రాలను పఠించే వారిని బ్రాహ్మణ అంటారు. మనం ఋగ్వేదంలో చెప్పుకున్నాము మంత్రాలను పఠించే వారిని హోత్రి అంటారని. అలాగే యజుర్వేదంలో చెప్పుకున్నాము మంత్రాలను పఠించే వారిని అథర్వాయు అంటారని. అలాగే అథర్వణ వేదంలో మంత్రాలను పఠించే వారిని బ్రాహ్మణ అని అంటారు. అయితే ఈ అథర్వణ వేదం అనేది మంత్రాల గురించి తెలుపుతుంది. అలాగే ఈ అథర్వణ వేదము వ్యవసాయం గురించి, అలాగే సతీ సహగమనం గురించి ఈ అథర్వణ వేదం అయితే మనకి తెలుపుతుంది. ఈ అథర్వణ వేదం అనేది వ్యవసాయం గురించి అలాగే సతీ సహగమనాన్ని గురించి అయితే మనకి ఈ అథర్వణ వేదం అనేది అయితే తెలుపుతుంది అన్నమాట. అథర్వణ వేదంలో చాలా కాలంగా వేదంగా పరిగణించబడినది వేదత్రయీ విద్య. అలాగే ఈ అథర్వణ వేదం అనేది చాలా ప్రాచీన వైద్య శాస్త్ర గ్రంథం. చూడండి, అథర్వణ వేదం అనేది మనకి మంత్రాల గురించి తెలుపుతుంది. ఇది 3 వేదాలలో కూడా భిన్నమైన వేదము. అలాగే ఇది ఆర్యేతరులచే రచింపబడినది. దీనిలో మొత్తం 711 శ్లోకాలు ఉన్నాయి. అలాగే మంత్రాలను పఠించే వారిని దీనిలో బ్రాహ్మణ అంటారు. ఋగ్వేదంలో మంత్రాలను పఠించే వారిని హోత్రి అని, అలాగే యజుర్వేదంలో మంత్రాలను పఠించే వారిని అథర్వాయు అంటారని నేర్చుకున్నాము. అలాగే ఈ అథర్వణ వేదం అనేది వ్యవసాయం గురించి, వ్యవసాయ కార్యకలాపాల గురించి, సతీ సహగమనం గురించి అథర్వణ వేదం మనకి చెప్తుంది. అలాగే దీంట్లో చాలా కాలంగా వేదంగా పరిగణించబడనిది ఏంటి అని అంటే
వేదాత్రాయి విద్య. అలాగే ఇది ప్రాచీన వైద్య శాస్త్ర గ్రంథం. ఈ వేదానికి సంబంధించిన బ్రాహ్మణం వచ్చేసి గోపద బ్రాహ్మణం. అలాగే ఈ వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు వచ్చేసి ముండక, అలాగే మాండూక్య, ప్రశ్న. ఇవి ఈ అథర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు. ముండక, మాండూక్య, ప్రశ్న ఉపనిషత్తులు వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు. అలాగే ఈ వేదానికి సంబంధించిన బ్రాహ్మణం వచ్చేసి గోపద బ్రాహ్మణము. అథర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు ముండక, మాండూక్య, ప్రశ్న ఉపనిషత్తులు అని నేర్చుకున్నాం కదా. అయితే ఈ ముండక ఉపనిషత్తు నుంచి సత్యమేవ జయతే అనే పదాన్ని మనం మన జాతీయ జెండా గురించి గ్రహించాము. ఇది ముండక ఉపనిషత్తు నుంచి గ్రహించాము. ఈ సత్యమేవ జయతే అనేది ఏ లిపిలో ఉంటుంది అని అంటే దేవనాగరి లిపిలో ఉంటుంది. దేవనాగరి లిపిలో ఈ సత్యమేవ జయతే అనే పదం అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనం ముండక ఉపనిషత్తు నుంచి గ్రహించాము. అలాగే ఈ అథర్వణ వేదం అనేది రాజును విషనత్త అని పేర్కొందనమాట. విషనత్త అని పేర్కొంది. ఎందుకు విషనత్త అంటే రైతులను భక్షించేవాడని పేర్కొందనమాట. విషనత్త అంటే ఏంటంటే రైతులను భక్షించేవాడని అర్థం. రైతులను భక్షించేవాడు అని పేర్కొంది. అందుకే రాజుని విషనత్త అని పేర్కొంది అనమాట. అయితే ఈ విషనత్త రైతులను భక్షించేవాడని పేర్కొంటూ అవసరమైనప్పుడు ప్రత్యక్షంగా ఎన్నుకోవచ్చని కూడా ఈ వేదం మనకు అథర్వణ వేదం అయితే చెప్పిందనమాట. రాజుని విషనత్తగా పరిగణిస్తూ అలాగే అవసరమైనప్పుడు ప్రత్యక్షంగా మనం ఎన్నుకోవచ్చని కూడా ఈ అథర్వణ వేదం అయితే చెబుతుంది. ఈ అథర్వణ వేదంలో మొత్తం వచ్చేసి మండలాలు లేదా భాగాలు వచ్చి 20. మండలాలు లేదా భాగాలు అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ మండలాలు భాగాలు 20 అయితే ఉంటాయి. అలాగే ప్రతి వేదానికి 4 భాగాలు అయితే ఉంటాయి. 4 భాగాలు అయితే ఉంటాయన్నమాట. అందులో మొదటిది వచ్చేసి సంహిత, రెండోది వచ్చేసి అరణ్యాలు, మూడోది బ్రాహ్మణాలు, అలాగే నాలుగోది వచ్చేసి ఉపనిషత్తులు. ప్రతి వేదానికి మనం చెప్పుకున్న 4 వేదాలకు కూడా ఏ వేదమైనా సరే ప్రతి వేదానికి కూడా 4 భాగాలు అయితే ఉంటాయి. అందులో మొదటి వచ్చేసి సంహిత అని, రెండో దానిని అరణ్యాలు,
మూడో దానిని బ్రాహ్మణాలు, నాలుగో దానిని ఉపనిషత్తులు అని చెప్పుకుంటాము. అయితే ఇప్పుడు ఈ సంహిత, అరణ్యాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తుల గురించి అయితే మనం నేర్చుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి సంహిత. ఈ సంహిత అనేది ఏంటంటే ప్రతి వేదానికి ఒక మూల భాగం అన్నమాట. అయితే ఇది దేని గురించి అంటే భగవంతుని కీర్తిస్తూ మోక్షం సాధించడాని గురించి తెలుపుతుంది. ఈ సంహిత అయితే మనకి తెలుపుతుంది. భగవంతుని సంహిత అనేది భగవంతుని కీర్తిస్తూ మోక్షాన్ని సాధించడం గురించి అయితే తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలు వచ్చేసి కర్మ మార్గం ద్వారా మోక్షాన్ని సాధించడం గురించి తెలుపుతుంది. కర్మ మార్గం ద్వారా మోక్షాన్ని సాధించడం. అయితే ఈ బ్రాహ్మణాలు అయితే మనకి తెలుపుతాయి. అయితే మనం చెప్పుకున్నాము బ్రాహ్మణాలు. ఋగ్వేదంలో ఉన్న బ్రాహ్మణం ఏంటి? ఐతరేయ బ్రాహ్మణం. ఇదేంటంటే రాజ్యాధికారం గురించి తెలుపుతుంది. ఈ ఐతరేయ బ్రాహ్మణం ఏంటంటే రాజ్యాధికారాన్ని గురించి తెలుపుతుంది. అలాగే సామవేదంలో మనం జైమిని బ్రాహ్మణము, అలాగే తాండ్య మహాబ్రాహ్మణం. నెక్స్ట్ వచ్చేసి యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణము. ఇదేంటి? ఈ శతపథ బ్రాహ్మణం అనేది వడ్డీ వ్యాపారం గురించి, అలాగే వ్యవసాయం భూమి దున్నేటప్పుడు పాటించవలసిన ఆచార వ్యవహారాల గురించి అయితే ఇది శతపథ బ్రాహ్మణం అయితే తెలుపుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అధర్వణ వేదంలో ఉన్న బ్రాహ్మణం వచ్చేసి గోపథ బ్రాహ్మణము. ఈ అన్ని బ్రాహ్మణాల్లోకెల్లా శతపథ బ్రాహ్మణం అనేది పెద్దది అని కూడా మనం చెప్పుకున్నాం, పెద్ద బ్రాహ్మణం. అలాగే ఈ తాండ్య మహాబ్రాహ్మణం అనేది ప్రాచీన బ్రాహ్మణాల్లోకెల్లా ముఖ్యమైన బ్రాహ్మణము. ఋగ్వేదంలో ఉన్న బ్రాహ్మణం వచ్చేసి ఐతరేయ బ్రాహ్మణము, సామవేదంలో ఉన్న బ్రాహ్మణం వచ్చేసి జైమిని తాండ్య మహాబ్రాహ్మణము, యజుర్వేదంలో ఉన్న బ్రాహ్మణం వచ్చేసి శతపథ బ్రాహ్మణము. ఈ శతపథ బ్రాహ్మణమే అన్నిట్లలో పెద్ద బ్రాహ్మణము. ఇది మనకి వడ్డీ వ్యాపారం గురించి, అలాగే భూమి దున్నేటప్పుడు వ్యవసాయ ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా, వాటి గురించి తెలుపుతుంది. అధర్వణ వేదం వచ్చేసి గోపథ యోగా లేదా ధ్యానం ద్వారా మోక్షాన్ని ఎలా సాధించాలి అనేది ఈ అరణ్యాలు అయితే తెలుపుతుంది. ఈ అరణ్యాలలో ఋషులు పఠించే గ్రంథాలు అన్నమాట. ఈ అరణ్యాలలో ఋషులు పఠించే గ్రంథాలు. ఈ అరణ్యాలు అనేవి యోగం లేదా ధ్యానం ద్వారా మోక్షాన్ని ఎలా సాధించవచ్చు అని తెలుపుతాయి. ఈ అరణ్యాలు అనేవి అడవులలో లేదా అరణ్యాలలో ఋషులు ధ్యానించే గ్రంథాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చి తొలిసారి అరణ్యాలు దేవతను గురించి తొలిసారి ప్రస్తావించినాయి అన్నమాట. ఈ అరణ్యాలు అనేవి
ఋషులు అరణ్యాల్లో పఠించవలసిన గ్రంథాలు. ఈ అరణ్యాలు దేవతను గురించి తొలిసారి ప్రస్తావించాయి. దేవతను గూర్చి ప్రస్తావన తొలిసారి ఈ అరణ్యాల్లో ఉందన్నమాట. అలాగే ఈ అరణ్యాలు అనేవి కర్మకాండలను వ్యతిరేకిస్తాయి. కర్మకాండలను వ్యతిరేకిస్తాయి. కర్మకాండలను వ్యతిరేకిస్తాయి ఈ అరణ్యాలు అనేవి. తర్వాత ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు ఏంటంటే పాదాల దగ్గర కూర్చొని జ్ఞానాన్ని పొందటం. గురువు పాదాల దగ్గర శిష్యులు కూర్చొని నేర్చుకోవలసిన జ్ఞానం ఈ ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు కూడా కర్మకాండలను అలాగే జంతు బలులను వ్యతిరేకిస్తాయి. అరణ్యాలు కూడా కర్మకాండాలను వ్యతిరేకిస్తాయి. ఉపనిషత్తులు కర్మకాండాలను అలాగే జంతు బలులను వ్యతిరేకిస్తాయి అన్నమాట. అలాగే మనకున్న మొత్తం ఉపనిషత్తులు వచ్చేసి 108 ఉపనిషత్తులు. వీటిని మనం అష్టనామావళి అని అంటారు. అష్టోత్తర పురాణాలు అని కూడా అంటారు. అష్టనామావళి అని అంటారు. ఈ ఉపనిషత్తులు ఏమి గురించి బోధిస్తాయి అని అంటే తత్వజ్ఞానాన్ని గురించి బోధిస్తాయి. తత్వజ్ఞానం గురించి బోధిస్తాయి ఉపనిషత్తులు. అలాగే మనం ప్రాచీన ఉపనిషత్తు వచ్చేసి బృహదారణ్యకోపనిషత్తు అని చెప్పుకున్నాం. దారుణ్యకోపనిషత్తు అని చెప్పుకున్నాం. ఈ బృహదారణ్యకోపనిషత్తులోనే మొదటిసారి పురుష సూక్తం కాకుండా ఇంకొకటి చతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పినది ఏది అని అంటే బృహదారణ్యకోపనిషత్తు. ఇది చతుర్వర్ణ వ్యవస్థ గురించి అయితే ఈ గ్రంథంలో అయితే పేర్కొనబడింది. ఈ ఉపనిషత్తులు మొత్తం వచ్చేసి 108. వీటిని అష్టనామావళి అంటారు. ఈ ఉపనిషత్తులు అనేవి కర్మకాండలను జంతు బలులను వ్యతిరేకిస్తాయి. ఈ ఉపనిషత్తులు తత్వజ్ఞానాన్ని గురించి బోధిస్తాయి. ఉపనిషత్తుల్లో ప్రాచీన ఉపనిషత్తు ఏది అంటే బృహదారణ్యకోపనిషత్తు. నెక్స్ట్ ట్రాన్స్మోషన్ ఆఫ్ సోల్ అని అంటాం కదా, ఇది ఉపనిషత్తులలో ఉంటుంది. తమ సోమ జ్యోతిర్గమయ అనేది కూడా ఉపనిషత్తులలో ఉన్నదన్నమాట. అలాగే ఆత్మ పునర్జన్మ గురించి తెలిపే ఉపనిషత్తు వచ్చేసి కౌశితక్ ఉపనిషత్తు అనేది ఆత్మ పునర్జన్మ గురించి అయితే తెలుపుతుంది. ఆత్మ పునర్జన్మ గురించి తెలిపే ఉపనిషత్తు వచ్చేసి కౌశితక ఉపనిషత్తు అన్నమాట. అలాగే మార్క్స్ ముల్లర్ ఈ రచనా కాలాన్ని క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 సంవత్సరాల మధ్యలో జరిగిందని చెప్పేసి మార్క్స్ ముల్లర్ అనే చరిత్రకారుడు చెబుతున్నాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి 600 మధ్యలో ఈ ఉపనిషత్తుల రచన జరిగిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే ఈ ఉపనిషత్తులను షాజహాన్ పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడైన దారాషికో 1657లో
ఉపనిషత్తులను పర్షియా భాషలోనికి అనువదించాడు అనమాట. ఉపనిషత్తులను ఏ భాషలోనికి అనువదించాడు అని అంటే పర్షియా భాషలోనికి అనువదించాడు. పర్షియా భాషలోనికి అయితే అనువదించాడు. అలాగే భగవద్గీతను కూడా పర్షియా భాషలోనికి అయితే అనువదించాడు. ఇప్పటి వరకు మనమైతే మొత్తం వేదాల గురించి అయితే క్లాసెస్ అయితే అయిపోయినాయండి. 5th క్లాస్లో మొత్తం 4 వేదాల గురించి అయితే నేర్చేసుకున్నాము. క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.